బ్రహ్మముడి సీరియల్ ఏప్రిల్ 15వ తేదీ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. రోజు ఎపిసోడ్లో స్వాతి బంటి వాళ్లకి ఫోన్ చేసి మా అక్కని కిడ్నాప్ చేయటం వరకే కదా మీ పని, ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నారేంటి అని అడుగుతుంది. ఇందుని మేము కిడ్నాప్ చేయలేదు, మేము కిడ్నాప్ చేయాలనుకునే లోపు ఎవడో పొగ పెట్టి ఎత్తుకుపోయాడు అంటాడు బంటి. కంగారుపడిన స్వాతి బంటిని తిట్టుకుంటూ ఫోన్ పెట్టేస్తుంది. వెనక్కి తిరిగి చూసేసరికి అపర్ణ ఉంటుంది. స్వాతి మాటలు అన్నీ విన్నపన్న స్వాతి చెంప పగలగొడుతుంది. మరోవైపు రాజు తండ్రి రాజుకి ఫోన్ చేసి ఇది మన కుటుంబం, ఈ కుటుంబం కోసం ఏమైనా చేయాలి అని నీకు అనిపిస్తే నువ్వు చెయ్యు, అంతే కాని అడ్డమైన వాళ్లతో కొరియర్ చేయించుకో అని చివాట్లు పెడతాడు. అర్థమైనట్లు చెప్పు అంటాడు రాజు. సాహు చాపలు పంపించాడని, చేపలతో పాటు ఒక లెటర్ కూడా పంపించాడని చెప్తాడు రాజు తండ్రి. లెటర్లో ఏముంది అని అడుగుతాడు రాజు. మన కుటుంబం బాగోవాలని అన్నదానం చేయించాడంట, నీ తమ్ముడికి ఏమీ కాకూడదు అని గుడిలో పూజలు చేయించాడట అని చెప్తాడు రాజు తండ్రి. ఇంకోసారి అలా చేయొద్దు అని నేను చెప్తాను అంటూ ఫోన్ పెట్టేస్తాడు రాజు. వాడి పని త్వరగా పూర్తి చేయకపోతే మీ ఫ్యామిలీ జోలికి వస్తాను అని డైరెక్ట్ గా హింట్ ఇస్తున్నాడు. మనం వీలైనంత త్వరగా ఈ కిడ్నాప్ డ్రామాని క్లోజ్ చేసి డబ్బులు తీసుకోవాలి అంటాడు రాజు. కానీ ఆ అమ్మాయి మనల్ని చూసేసింది కదా, డబ్బులు తీసుకొని ఇంటికి పంపించేసిన తర్వాత ప్రాబ్లం క్రియేట్ చేస్తుందేమో అంటాడు లక్కీ. తనకి మన మీద ఉన్న బ్యాడ్ ఇంప్రెషన్ పోగొడతాను, ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేస్తాను అంటూ ఇందు దగ్గరికి వెళ్లి తన కట్లు విప్పేసి మిమ్మల్ని చాలా బాధపెట్టాను. మీకు కిడ్నాప్ చేసే తప్పుడు మంచిగానే తెలుసు, కాని ఇదంతా ఎందుకు చేస్తున్నానో తెలుసా? నా కుటుంబం కోసం, నా మీద ఆధారపడిన నా వాళ్ల కోసం, లేచిపోయిన చెల్లెలు, పారిపోయిన తమ్ముడు, ఇంటి నిండా అప్పులు, అందుకే ఇలా అడ్డదారులు తొక్కాల్సి వస్తుంది అంటూ ఏవేవో కథలు చెప్తాడు. ఆ మాటలు నమ్మని ఇందు వాళ్లని చీపురు కట్టతో చితకబాదుతుంది. మర్యాదగా నన్ను వదిలేయండి, వెళ్ళిపోతాను అంటుంది. బయట పోలీసులను నీకోసం వెతుకుతున్నారు, నువ్వు దొరికితే తీసుకెళ్లి మీ రేఖ ఆంటీకి అప్పగిస్తారు. అప్పుడు కిడ్నాప్ అయ్యి తప్పించుకోవాలనుకున్న నీ ప్లాన్స్ మొత్తం బయటపడతాయి, అందుకే నువ్వు ఇక్కడే ఉండు అంటూ ఇందుని గదిలో బ్లాక్ చేస్తే వెళ్ళిపోతారు రాజు వాళ్లు. మరోవైపు ఇందు వాళ్లు కిడ్నాప్ డ్రామా గురించి తెలుసుకున్న అపర్ణ స్వాతిపై కోప్పడుతుంది. ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు నాకు చెప్పాలనిపించలేదా అంటుంది. ఇప్పటివరకు ఇందు అక్క ప్లాన్లో భాగంగానే కిడ్నాప్ అయింది అనుకున్నాను, కాని ఇప్పుడే తెలిసింది వేరే ఎవరో కిడ్నాప్ చేశారని అంటూ కంగారుపడుతుంది స్వాతి. తను ఎక్కడ ఉందో ఏమిటో అంటూ అపర్ణ కూడా కంగారు పడుతుంది. వాళ్ల మాటలు విన్న నందు ఇందు అక్క ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉంటుంది, అక్క ఎక్కడ ఉన్నా సరే నేను పట్టుకుంటాను అంటూ అపర్ణకి ధైర్యం చెబుతుంది. మరోవైపు స్నాక్స్ కావాలని, జ్యూస్ కావాలని భ్రమరాంబని ఒక ఆట ఆడుకుంటూ ఉంటుంది నందు. ఇన్వెస్టిగేషన్ ఆపేస్తానంటూ బెదిరిస్తూ ఉంటుంది. పుట్టినప్పటినుంచి నా కూతురికి కూడా ఎన్ని సేవలు చేయలేదు, ఇంక నావల్ల కాదు, అయినా ఇదే కిడ్నాపర్లను పట్టుకోవడానికి వచ్చిందో లేదంటే నా వంతు చూడటానికి వచ్చిందో అర్థం కావడం లేదు అంటూ భర్త దగ్గర వాపోతోంది భ్రమరాంబ. కోట్ల కోసం కక్కుర్తి పడ్డావు కదా, ఇలాంటివన్నీ అనుభవించక తప్పదు అంటాడు శేషు. మరోవైపు రాజు రేఖకి ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తాడు. ఫోన్ ఎక్కువసేపు మాట్లాడమని, అప్పుడే కాల్ ట్రేస్ చేయడం జరుగుతుందని చెప్తుంది నందు. మరోవైపు ఐశ్వర్య వీళ్ల ఫోన్ ట్రేస్ అవుతుంది అని చెబుదామంటే ఫోన్ ఎత్తడం లేదు, వాళ్లతో పాటు నేను కూడా దొరికిపోతాను ఏంటో అని కంగారు పడుతుంది. ఫోన్ చేసిన రాజు మేమంటే మీకు భయం లేకుండా పోతుంది అంటాడు. భయం లేకుండా ఎలా ఉంటుంది అంటుంది రేఖ. అలాంటప్పుడు మీరు ఎక్కడికి రావాలి, ఎలా రావాలి అని అడగాలి కదా అంటాడు రాజు. ఆ అవకాశం మీరు నాకు ఎక్కడ ఇచ్చారు, ఫోన్ కట్ చేసేశారు కదా అంటుంది రేఖ. పాయింట్. డబ్బులు రెడీ చేసుకున్నారా అని అడుగుతాడు రాజు. మీరు అడిగింది చిన్న అమౌంట్ కాదు కదా అంటుంది రేఖ. నేను అడిగింది కూడా చిన్న వాళ్లని కాదు కదా, సొసైటీలో పేరుతోపాటు బాగా డబ్బు సంపాదించిన వాళ్లనే కదా అడిగాను అంటాడు రాజు. డబ్బులు ఇవ్వటానికి కొంచెం టైం కావాలి అని అడుగుతుంది రేఖ. అంతలోనే భ్రమరాంబ రేఖ దగ్గర ఫోన్ తీసుకొని ఇందు వస్తేనే గాని మాకు డబ్బులు రావు, అందుకే ముందు అమ్మాయిని పంపించేయండి, అప్పుడు మాకు రావాల్సిన డబ్బులు వస్తాయి కదా, అప్పుడు మీరు అడిగిన డబ్బులు మీకు ఇచ్చేస్తాము అంటుంది. ఏంటి ఆవు పులి కథ చెప్తున్నారా, లాభం లేదు, మీరు ఇలా మాట వినరు, కానీ మీ అమ్మాయి వేళ్లు కదిరించి పంపిస్తాను, అప్పుడు మీరే డిసైడ్ అవుదురుగాని అంటాడు రాజు. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.